హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారు అని అంటున్నారు. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందండి. సో దయచేసి వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి అని అంటున్నారు. ఎవరంటే ఏపీ టీడీసీ జేఏసీ వినతి అండి. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థలో పెండింగ్ ఉన్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఏపీ పీడీసీ ఉద్యోగుల జేఏసీ సభ్యులైతే కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఏపీ పీడీసీ ఈడీ పద్మావతికి అయితే వినతిపత్రం అందజేశారండి. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు మ్యాన్ పవర్ ఉద్యోగులను కాంట్రాక్టులోకి మార్చి హెచ్ఆర్ అమలు చేయాలని అయితే విజ్ఞప్తి చేశారు. ఏపీ పీడీసీ యూనిట్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకుండా సంస్థ సొంతంగా నిర్వహించేలా స్టాఫ్ను బలోపేతం చేయాలని అయితే వినతిపత్రంలో పేర్కొన్నారండి. ఇక ఇందులో భాగంగా జేఏసీ చైర్మన్ శివారెడ్డి, కన్వీనర్ పవన్ కుమార్, కో చైర్మన్ గంగరాజు, ప్రెసిడెంట్ వీరారెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారు. సో ఈ విధంగా ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అయితే అంటున్నారు.